హలో బ్యూటిఫుల్ సోల్స్. ఇవాళ మనం ట్విన్ ఫ్లేమ్ జర్నీ పర్పస్ ఏంటో అర్థం చేసుకుందాము. యాక్చువల్గా ట్విన్ ఫ్లేమ్ జర్నీ అనేది హైలీ స్పిరిచువల్ జర్నీ. అంటే చాలామంది దీన్ని ఒక రొమాంటిక్ జర్నీగా చూసి ఆ అదే లూప్లో కొన్ని సంవత్సరాలు హీలింగ్ చెయ్యకుండా ప్యాటర్న్ రిపీట్ చేస్తూ ఉండేది చూస్తూ ఉన్నాను. కానీ మీరొక ట్విన్ ఫ్లేమ్ జర్నీలో అంటే కనుక మీకొక స్పిరిచువల్ అవేకెనింగ్ జర్నీలోకి వచ్చారు అనేది దాని మీనింగే. అంటే ఈ యొక్క జర్నీ లేదంటే ఈ యొక్క జర్నీ అనేది ఎంటైర్లీ సెల్ఫ్ రియలైజేషన్‌కి ఉన్న జర్నీ. సోల్ అవేకెనింగ్‌కి ఉన్న జర్నీ. ఆ ఒక ప్యూర్ కాన్షియస్‌నెస్‌లోకి కనెక్ట్ చేయడానికి మనకి దేవుడిచ్చిన ఒక జర్నీ. అయితే ఈ జర్నీని ఎలా కంప్లీట్ చేయొచ్చు అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే కనుక మనం ఎప్పుడైతే మన సోల్‌తోని టోటలీ అలైన్‌మెంట్‌లో వస్తామో, మనం ఎప్పుడైతే మన ట్రూత్‌ని చూస్ చేస్తామో, అంటే ఈ ట్రూత్‌ని చూస్ చేయడం అనేది అంత ఈజీగా ఉన్న ఒక విషయం కాదు. డివైన్‌లీ గైడెడ్ అయిన జర్నీ అయినా కూడా చాలాసార్లు మన కంఫర్ట్ జోన్ వదలకుండా ఎవరైతే ఈ జర్నీలో మళ్ళీ మళ్ళీ రిపీటెడ్‌గా కార్మిక్ ప్యాటర్న్స్‌ని చూస్ చేసుకుంటారో, అది మళ్ళీ ఈ యొక్క జర్నీలో బ్లాక్ క్రియేట్ చేస్తుంది. సో, అన్నట్టు ఇదొక స్పిరిచువల్ జర్నీ. ఈ యొక్క జర్నీ మనకి దొరికింది అంటే కనుక, లేదంటే మన సోల్ ఈ యొక్క జర్నీని చూస్ చేసింది అంటే కనుక, మనం ఎంటైర్లీ మన ట్రూత్‌లోకి, మన ఇన్నర్ గైడెన్స్‌లకి కనెక్ట్ అయ్యి, మన ఒక డివైన్ పర్పస్‌లకి కనెక్ట్ అవ్వడానికి ఇచ్చిన ఒక జర్నీగా అర్థం చేసుకోవాలి ఈ జర్నీని. అయితే ఇక్కడ ఒక క్వెషన్ రావచ్చు. అయితే కనుక ఈ యొక్క రొమాన్స్‌కి ఏం ఇంపార్టెన్స్ ఉంది ఈ యొక్క జర్నీలో అనేది. ట్విన్ ఫ్లేమ్ జర్నీలో మన కౌంటర్ పార్ట్ మన అంటే ఫెమినైన్ ఎనర్జీ ఈ వీడియో చూస్తున్నట్టయితే మన డివైన్ మస్కులైన్ అనేవాడు మన అల్టిమేట్ గురు. అంత ట్రిగర్స్ ఇచ్చి మిర్రర్ సోల్ అంటాం మనం. సో, ఆ మిర్రరింగ్ త్రూ మన లోపల ఉన్న మన అన్‌హీల్డ్ వర్షన్‌ని చూపించుకుంటూ మనని హీల్ చేయడానికి హెల్ప్ చేస్తారు. వన్స్ ఫెమినైన్ ఎనర్జీ హీల్ అయ్యి వాళ్ళ ఇన్నర్ యూనియన్‌లోకి వచ్చాక అదే మిర్రరింగ్ త్రూ వాళ్ళ డివైన్ మస్కులైన్ అవేకెనింగ్‌లోకి వచ్చి హీల్ అయ్యి వాళ్ళు కంబైన్డ్‌గా ఒక పర్పస్‌లకి వస్తారు. అగైన్ యూనియన్ అనేది అదాదు సోల్ పర్పస్ లేదా అదాదు సోల్ కాంట్రాక్ట్‌కి